పులివెందుల సిఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేస్తున్నారు. ఆ వివరాలు లైవ్లో చూద్దాం. ప్రార్థన చేసుకుంటూ సర్వశక్తి గల దేవ, నీ జనదేక కుమారుడు మా స్వభావము దాల్చి ఇట్టి సమయము శుద్ధురాలైన కన్యకు జన్మించినట్లు దయచేసిన విధంగా పునర్జన్మం పొంది దత్తత వలన కృప వలన నీ పిల్లలమైన మేము నీ పరిశుద్ధాత్మ చేత దినదినము నూతన పరచబడినట్లు దయచేయమని నీతోనూ ఆ పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ ఏకదేవుడుగా యుగయుగములో జీవించి ఏలుచున్నాను మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇదివరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠములు చదివి వినిపించబడును. మొదటి పాఠముగా అతని గ్రంథం నుంచి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు ఇమిడి ఉన్న దేవుని వాక్యము చదవగా అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాడు. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసులు వెలుగు ప్రకాశించు.